హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో నేను తెలుగు గర్ల్ జపాన్ టాక్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. ఈ అక్క వచ్చేసి కంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే జపాన్ లైఫ్ ఎలా ఉంటుంది. అక్క వచ్చేసి జపాన్లో 1.5 year జాబ్ చేసి వచ్చింది. మేము జపాన్ లైఫ్ గురించి తెలుసుకుందాం, అక్కడ జాబ్ ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకుందాం. అంటే ఇండియా నుంచి ఏమేమి తీసుకోపోవాలో, ఒకవేళ పోతే ఇండియా నుంచి తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు ఇంకా ఏమైనా ఎక్కువ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హాయ్ అక్క. Hi. So thank you for having me for this podcast. So happy to have a podcast with you, Atik. ఎలా I'm చేస్తున్నారు? doing good. Yes, I'm doing good. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ వెల్. మీకు జపాన్ వెళ్ళడానికి ఏం మోటివేట్ చేసింది? బేసికల్లీ యాక్చువల్లీ మోటివేషన్ అని ఏం లేదు. ఇట్స్ లైక్ అన్ ఆపర్చునిటీ దట్ ఐ రిసీవ్ ఫ్రమ్ మై కంపెనీ. సో నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఫుజిట్సు అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడ ఒక 1 year మన ఇండియాలోని చెన్నైలో వర్క్ చేసి అక్కడ నుంచి ఆన్ సైట్ ఆపర్చునిటీ వస్తే జపాన్ వెళ్ళాను అనమాట. ఒక 1.5 years ఐ వర్క్ దేర్ అండ్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ కంటిన్యూయింగ్ ఫర్ ద సేమ్ కంపెనీ. సో అది ఆపర్చునిటీ వచ్చింది. సో I just wanted to experience the Japanese culture. So I said yes to my journey and that's how it was started. అంటే ఇది మీరు ఫస్ట్ జపాన్ వెళ్ళడం అంటే మీ కంపెనీ నుంచి విన్నాక ఎలా సర్ప్రైజ్ గా ఉందా, అంటే ఛాలెంజ్ గా ఫీల్ అయ్యారా, ఎలా ఫీల్ అయినారు? అంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ కంట్రీ టు ట్రావెల్. యాక్చువల్లీ చెన్నై వాజ్ మై ఫస్ట్ స్టేట్ టు ట్రావెల్ అనమాట. సో కొంచెం భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. బట్ based on some commitments and issues, I said yes to this journey. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో చేద్దాం అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకున్నాను అనమాట. చేశాను. ఒక 1 year వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ ఆపర్చునిటీని ఓకే చేశారనమాట. అప్పుడు దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. మేము జపాన్ వెళ్ళాలంటే కంపల్సరీగా జపానీస్ నేర్చుకోవాలక్క, లేకుంటే అంటే అక్కడ మేము ఇంగ్లీష్ లో కూడా కమ్యూనికేట్ కావచ్చా? బేసికల్లీ జపనీస్ పీపుల్ కి ఇంగ్లీష్ రాదు. Maximum almost 80% of Japanese, they don't speak English, but 20% of the people are very good at their English. Kani since it's Japan, everybody prefers to speak only Japanese. వాళ్ళు జాపనీసే మాట్లాడతారు కాబట్టి డైలీ లైఫ్లో బేసిక్ జాపనీస్ నేర్చుకోవడం అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళినా, మనం చిన్న చిన్న వెజిటేబుల్స్ కానీ అలాంటివి కొనుక్కోవడానికి వెళ్ళినా కూడా దే విల్ నాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ దట్ మచ్ గుడ్, అంత బాగా అర్థం చేసుకోరు. కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ బేసిక్ జాపనీస్. సో బేసిక్ ఉంటే చాలు, కన్సిడర్ చేస్తారు. మిగతా వేరే థింగ్స్కి ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలి అంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఇన్ ద ప్రాజెక్ట్స్ అండ్ we have a lot of translation tools kada. So Google Translate use chesi we can communicate with Japanese people. So compulsory Japanese undala anedi it depends on the కంపెనీ దట్ యు ఆర్ వర్కింగ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీకి నా క్లయింట్కి జాపనీస్ అవసరం లేదు, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ ట్రాన్స్లేటర్స్ అంటే ప్రాబ్లం లేదు. లేదు అంటే జాపనీస్ కాకుండా నాన్ జాపనీస్ జాబ్స్ ఉంటాయి, వాటిల్లో మనం ట్రై చేసుకున్న ఇంగ్లీష్తో పని ఉండదు. సో సెక్టర్స్ కొన్ని ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని వీ కెన్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ జపాన్. 50% Japanese అయితే అవసరం, but 50% another 50% also we have a lot of opportunities where we don't need to learn Japanese. అది అక్క. మేము అక్కడ వెళ్ళిన తర్వాత అంటే ఎన్విరాన్మెంట్ కి ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతాం? అంటే ఎన్విరాన్మెంట్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ కి డిఫరెంట్ గా ఉంటుంది కదా, అంటే అక్కడ జపాన్ లో ఎక్కువ కూల్ గా ఉంటుందా లేకుంటే ఎక్కువ హాట్ గా ఉంటుందా? జపాన్ లో వెదర్ అనేది చాలా నార్మల్, అంటే చాలా చల్లగా ఉంటది. ఫస్ట్ థింగ్, సమ్మర్ లో మొత్తం 4 seasons ఉంటాయి, వింటర్, సమ్మర్, ఆటమ్ అండ్ స్ప్రింగ్ సీజన్స్ అన్నమాట. సో అన్ని సమ్మర్ లో మాత్రం హ్యూమిడిటీ ఎక్కువ, బట్ రెస్ట్ ఆఫ్ ద సీజన్స్ లో బాగా టెంపరేచర్ డౌన్ ఉంటది అనమాట, చాలా చల్లగా ఉంటది. సో మన ఇండియాలో ఏంటంటే టెంపరేచర్ వ్యారీస్ డిపెండింగ్ ఆన్ ద సీజన్. ఎవ్రీ కంట్రీ ఇస్ సేమ్, సీజన్ ని బట్టి మారుతూ ఉంటాయి టెంపరేచర్స్. సో జపాన్ లో కూడా అంతే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా చల్లగా ఉంటది అనమాట. జపాన్ వెళ్ళాక మీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఏం చేంజెస్ వచ్చినాయి?
ప్రొఫెషనల్ లైఫ్ లో చేంజెస్ అంటే జాపనీస్ వర్క్ కల్చర్ అనేది కంపారిటివ్లీ మన ఇండియన్ వర్క్ కల్చర్ తో చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. జాపనీస్ క్లయింట్స్ కానీ మన జాపనీస్ కలీగ్స్ కానీ చాలా ఫ్రెండ్లీ అండ్ పొలైట్ గా ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ పొలైట్ అన్నమాట. మనకి ఏదన్నా తెలియకపోయినా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆల్సో వర్క్ కల్చర్ అనేది కొంచెం హెక్టిక్ గా ఉంటది కంపేర్ టు అవర్ ఇండియా. సో స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డాను వర్క్ చేయడానికి. బట్ మూవింగ్ ఫార్వర్డ్ వర్కింగ్ విత్ దెమ్ మేడ్ మీ కంఫర్టబుల్ అన్నమాట. స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డా వర్క్ కల్చర్ లో. ప్రొఫెషనల్ లైఫ్ కొంచెం ఇష్యూస్ వచ్చాయి. బట్ లేటర్ ఆన్ 1-2 మంత్స్ అడ్జస్ట్ అయ్యి నేర్చుకుని అన్ని చేసుకునేసరికి ఇట్ టుక్ టైం. బట్ తర్వాత ఇట్ వాజ్ ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తోళ్ళు జపాన్ వెళ్ళాలంటే ఏమన్నా అడ్వైజెస్ ఉన్నాయాక ఫ్రమ్ యువర్ సైడ్? కొత్త వాళ్ళు జపాన్‌కి అంటే జాబ్ పని మీద లేదా జాబ్ వచ్చేసి లేదా సెటిల్ అవ్వడానికా? ఎలా? లైక్ ఇన్ వాట్ వే యూ ఆర్ ఆస్కింగ్? స్టూడెంట్స్ ఆర్ ఫర్ డూయింగ్ జాబ్. ఓకే. వాళ్ళకి నేను ఇవ్వాల్సిన సజెషన్సా? ఓకే. Yes. సో ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు లెర్న్ బేసిక్ జాపనీస్. మనకి జాపనీస్ లేకుండా ఇట్స్ హార్డ్ టు సర్వైవ్ ఇన్ జపాన్. సో బేసిక్ జాపనీస్ అనేది కంపల్సరీ. ఆల్సో ద కల్చర్. ఎలా వాళ్ళు బో చేస్తారు జాపనీస్ వాళ్ళు. ఏ వర్డ్ చెప్పినా, ఏ వర్డ్స్ చెప్పేటప్పుడు బో చేస్తారు. ఎలా ఉంటుంది ఎటికెట్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుని వెళ్తే ఇట్ వుడ్ బి బెటర్ టు సర్వైవ్. ఎందుకంటే మనకు కొన్ని తెలియకుండా తప్పులు చేసేస్తాం వెళ్ళి. సో దానివల్ల మన ఒక్కరినే అనరు, కంట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తారు. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ స్పీక్ గుడ్ జాపనీస్, బేసిక్ జాపనీస్. ఇట్ విల్ హార్డ్లీ టేక్ 1 month టు ఫినిష్. సో మొత్తం జాపనీస్ లో 5 లెవెల్స్ ఉంటాయి, N5 నుంచి N1 వరకు. సో ఐ వుడ్ సజెస్ట్ ఎనీబడి టు లెర్న్ అట్లీస్ట్ N4 ఆర్ N5. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు సర్వైవ్ ఇన్ జపాన్ ఈజీలీ. ఆల్సో వర్క్ కల్చర్ అనేది కొంచెం తెలుసుకోవాలి. బిజినెస్ లెవెల్ జాపనీస్ కూడా మాట్లాడగలిగే క్యాపబిలిటీ రావాలి జాబ్స్ వచ్చే వాళ్ళకైతే కనుక. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. సో మనం అన్నీ నేర్చుకొని తెలుసుకొని వెళ్ళినప్పుడు విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ జాపనీస్ పీపుల్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఆల్సో దే విల్ బి హ్యావింగ్ అ గుడ్ ఇంప్రెషన్ ఆన్ us. సో ఇట్స్ బెటర్ మనం మంచిగా మాట్లాడి మన వాళ్ళ బిజినెస్ లెవెల్‌లో డీల్ చేయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే ఇట్ వుడ్ బి బెటర్ అన్నమాట. అది. ఆల్సో ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో ఆబ్వియస్లీ జపాన్ ఇస్ వెరీ డిప్రెస్డ్ కంట్రీ. సో మనం ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు స్టే అలోన్. మనతో ఎవరు ఉండరు. జపనీస్ కూడా ఫ్రెండ్స్ అవ్వడం చాలా కష్టం. ఇట్స్ హార్డ్ టు గెట్ ఫ్రెండ్స్ దేర్. సో మనం కొంచెం ఆ లోన్లీనెస్కి అలవాటు పడాలి. డీవియేషన్స్ కొన్ని పెట్టుకోవాలి. జిమ్ అని, స్పోర్ట్స్ అని, లేదంటే ఇంకా ఎనీ హాబీస్ దట్ దే పీపుల్ హ్యావ్. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ సమ్ డీవియేషన్స్. మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ బెటర్ టు కనెక్ట్ విత్ దెమ్, టాక్ టు దెమ్ ఇన్ ఆర్డర్ టు డీవియేట్ అవర్ సెల్స్ ఫ్రమ్ అదర్ స్టఫ్స్. సో అది సజెస్ట్ చేస్తాను. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ రెడీ టు ఫేస్ ద థింగ్స్, ఫేస్ ద సిచ్యువేషన్స్ దేర్. అండ్ యా దట్స్ ఇట్. ఆ రెండు మాత్రం సజెస్ట్ చేస్తాను. ఈ రెండు చేసుకొని ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు సర్వైవ్ దెన్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ గుడ్ లైఫ్ ఇన్ జపాన్ ఇస్ వాట్ ఐ కెన్ సజెస్ట్. అక్క ఇప్పుడు ఎవరైనా కొత్తోళ్ళు జపాన్ నేర్చుకోవాలంటే ఏమన్నా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయక్క? అంటే యూట్యూబ్ ఫ్రమ్ ఇప్పుడు లాట్ ఆఫ్ రీసోర్సెస్ ఆర్ అవైలబుల్. జపనీసే కాదు, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా బేస్ మనకి యూట్యూబే. మనం ఎక్కడో క్లాసెస్ తీసుకొని చేయాల్సిన నెసెసిటీ లేదు. నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో లింక్లో బయోలో లింక్ ట్రీలో పోస్ట్ చేశాను ఫ్రీ పీడిఎఫ్స్. నేను సెల్ఫ్ స్టడీతోనే నా జాపనీస్ ఫస్ట్ లెవెల్ క్లియర్ చేసుకున్నాను. సో సెకండ్ లెవెల్ ఇప్పుడు చదువుతున్నాను. సో ఐ వుడ్ సజెస్ట్ ఏ కోర్సెస్ అవసరం లేదు. జపనీస్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ స్టడీ వెల్. ఆ క్యారెక్టర్స్ ఏంటి, తర్వాత సోర్సెస్ ఏంటి, ఎలా చదవాలి ఏంటి ఒక ప్లాన్ ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు స్టడీ. సో సోర్సెస్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. బట్ ఇన్ కేస్ ఐ విల్ షో హియర్. యా. సో ఈ బుక్స్ ఉంటాయి. నాను నిహోంగో అని చెప్పి ఇవి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ లెవెల్ బుక్స్ అన్నమాట. సో 2 బుక్స్ ఉంటాయి, మొత్తం 25 లెసన్స్ ఉంటాయి. ఇన్ కేస్ బుక్స్ అవసరం లేదు, పీడిఎఫ్స్ లో చదువుకుంటాం అక్క అంటే నేను ఆల్రెడీ సాఫ్ట్ కాపీస్ ఐ
పోస్టెడ్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. సో ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయొచ్చు. సో బుక్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, అన్నీ చూసుకొని ప్రిపేర్ అవ్వడమే. సో ఇట్స్ ఈజీ. సోర్సెస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. జాపనీస్ ట్యూటర్స్ చాలా మంది ఉన్నారు. ఫిలిపినో గర్ల్స్ కూడా ఫిలిప్పీన్స్ నుంచి కూడా చాలా మంది టీచ్ చేస్తున్నారు. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గో త్రూ ది యూట్యూబ్. ఒకవేళ మీకు లింక్స్ కావాలి, రిఫరెన్సెస్ కావాలంటే మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దాం. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్, ఫర్ దెమ్. యా. ఓకే అక్క, ఇప్పుడు జపనీస్ నేర్చుకున్న తర్వాత మీరు చెప్పినట్టు 5 లెవెల్స్ ఉంటాయని, దానికి డిఫరెంట్ లెవెల్స్కి ఎగ్జామ్స్ ఇవ్వాలక్క సపరేట్గా? ఎగ్జామ్స్ ఫస్ట్ ఇప్పుడు మనకి జపనీస్ ఎగ్జామ్స్కి జపనీస్ నేర్చుకోవడానికి సర్టిఫికేషన్స్ చేయడానికి వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఫస్ట్ జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, జేఎల్పిటి అంటారు. సెకండ్ నాట్, ఎన్ఏటి. సో ఈ 2 ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. జేఎల్పిటి ఏంటంటే 6 monthsకి ఒకసారి జరుగుతుంది, ఒక 1 yearలో 2 times జరుగుతుంది. సో నాట్ అనేది ఏంటంటే 2 monthsకి ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. సో యూజువల్గా జపనీస్ వాళ్ళకి కానీ మన ఇండియన్స్కి కానీ ఎక్కువ కంఫర్టబుల్, కన్వీనియంట్గా ఉండే సర్టిఫికేషన్ జేఎల్పిటి. ఎక్కువ ప్రయారిటైజ్ చేసేది జేఎల్పిటి సర్టిఫికేషన్స్ అనమాట. సో ఇవి కంప్లీట్ చేసుకుంటే బెటర్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ జాపనీస్. మొత్తం 5 levels ఉంటాయని చెప్పా కదా. సో వీ హ్యావ్ టు అప్లై ఫర్ ది ఎగ్జామ్స్. వెబ్సైట్స్ ఉంటాయి, అవి కూడా మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దాం. సో వెబ్సైట్స్కి వెళ్ళి అప్లై చేసుకొని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడమే, అంతే. అక్క, ఎవరైనా జపాన్కి ఫస్ట్ టైం వెళ్ళాలంటే, ఇప్పుడు ప్రెసెంట్గా జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి 1 year ఆర్ 2 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అంటే వాళ్ళకి జపాన్ పోవడం సాధ్యమా, లేకుంటే ఏమన్నా కంపెనీ నుంచే పోవాలా, అంటే వితౌట్ కంపెనీ మేము వెళ్ళగలుగుతాం? ఆ క్వశ్చన్. ఫైన్. యాక్చువల్లీ జపాన్లో ప్రెసెంట్ పాపులేషన్ తగ్గిపోతుంది, జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి కాబట్టి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా సరే జపాన్లో వర్క్ చేయడానికి ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే జపాన్ వెళ్ళాలి అనుకుంటే నాకు చాలా సోర్సెస్ ఉంటాయి. సో ఈజీగా జాబ్ రావాలి, త్వరగా జాబ్ రావాలంటే జపనీస్ ఉంటే బెటర్. ఎందుకంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ అ కంట్రీ వేర్ పీపుల్ ఓన్లీ స్పీక్ జాపనీస్. సో ఇఫ్ వీ ఆల్సో హ్యావ్ అ గుడ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ జాపనీస్, దట్ వుడ్ బి అ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ అస్ టు get placed easily in a company. సో దీనికి సోర్సెస్ ఏంటి అని అంటే 2 ways ఉన్నాయి. ఫస్ట్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్లోకి వెళ్ళి మనకి ఏదైతే మన ప్రొఫైల్ ఉందో దాన్ని ఫస్ట్ జపనీస్ క్లయింట్స్ ఉంటారు, జపనీస్ కంపెనీస్ ఉంటాయి. యూ నీడ్ టు కనెక్ట్ విత్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు టాక్ టు దెమ్. మీ రెజ్యూమ్ని షేర్ చేయడము, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జపాన్లో వర్క్ చేస్తుంటే రెఫరెన్సెస్ తీసుకొని వెళ్ళడము. లేదు అనుకుంటే కనుక గైజిన్ పాట్ అని చెప్పేసి మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దాం లింక్. సో ఆ లింక్లోకి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీస్, జాబ్ ఓపెనింగ్స్ ఏమున్నాయి, ఏ ఫీల్డ్లో ఉన్నాయి అని ఒకసారి చెక్ చేసుకొని ఎలిజిబిలిటీస్ చూసుకొని అప్లై చేయడం. సో దేర్ ఆర్ వేరియస్ వేస్ టు గెట్ అ జాబ్ ఇన్ జపాన్ అండ్ దేర్ ఆర్ వేరియస్ వెబ్సైట్స్ టు అప్లై. నేను అవన్నీ మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దాము. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే బేసిక్ కనీసం ఉండి సెల్ఫ్ ఇంట్రో జపనీస్లో చెప్పుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నా కూడా I would suggest them to apply jobs in Japan because opportunities బాగున్నాయి, అక్కడ పాపులేషన్ తగ్గుతుంది కాబట్టి they are welcoming foreigners. So it's better for everybody to get a good job అన్నమాట. అది ఫర్ ఐటీ నేను చెప్పాను, ఇంకా వేరే సెక్టార్స్ కూడా ఉన్నాయి. సో నేను చెప్పాను కదా గైజిన్ పాట్ అని, ఆ వెబ్సైట్లోకి వెళ్తే నాన్ ఐటీలో జాబ్స్ ఎలా ఉన్నాయి, లేదు అని అంటే ఇంగ్లీష్ టీచర్గా జాబ్స్ ఎలా ఉన్నాయి. ఆల్సో ఐ వుడ్ సజెస్ట్ ఎవరైనా ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నారంటే కూడా జపాన్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. టీఈఎఫ్ఎల్ సర్టిఫికేషన్ అని ఒకటి చేయాలి, అది ఒకసారి మీరు గూగుల్లో చూడండి టీఈఎఫ్ఎల్ అంటే ఏంటని. బేసికలీ దట్ సర్టిఫికేట్ గివ్స్ యూ అన్ ఎలిజిబిలిటీ టు బీ అ టీచర్. అంటే మీకు కొన్ని టీచింగ్ మెథడ్స్ నేర్పిస్తారు అందులో, అవి నేర్చుకొని కూడా యూ కెన్ వర్క్ మూవ్ టు జపాన్ ఫర్ వర్క్. అక్కడ కూడా బేసిక్ పే చాలా బాగుంటుంది, ఇంగ్లీష్ డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇట్స్ బెటర్. దట్ ఈస్ ఆల్సో అ గుడ్ ఆపర్చునిటీ ఇన్ జపాన్. ఐటీ కాకుండా ఈ సెక్టర్లో కూడా జాబ్స్ చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఏ డిగ్రీ లేదు, నాది 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, నేను ఖాళీగా ఉన్నాను, నాకు జాబ్ కావాలి, అలా ఏమన్నా ఉంటాయా అని అంటే దానికి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో జపాన్లో
సెల్ఫ్ స్కిల్డ్ వర్కర్స్ అని చెప్పేసి SSWEs అని ఒకటి ఉంది. అది కూడా మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దాం. సో ఇందులో ఏంటంటే కొన్ని సెక్టర్స్ ఉంటాయి, ఇండస్ట్రీలో కానీ ఫ్యాక్టరీలో వర్క్ చేయడం కానీ, లేదంటే ఫిజికల్ స్పెషల్లీ ఏబుల్డ్కి హెల్ప్ చేయడం కానీ, సో ఇలాంటి జాబ్స్ ఉంటాయి చూడు, చెఫ్గా వర్క్ చేయడం కానీ, ఇలా కొన్ని ఉంటాయి. సో మనకి ఎవరికైనా అంటే 18 years నిండిన వాళ్ళు అయితే చాలు, బట్ దే విల్ ఆస్క్ జాపనీస్ లెవెల్. సో మొత్తం 5 లెవెల్స్ ఉంటాయని డిస్కస్ చేసాం కదా, కనీసం 2 లెవెల్స్ ఫినిష్ అయి ఉండాలి. N4 వరకు ఫినిష్ అయితేనే దే విల్ బి ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ జపాన్ ఫర్ దట్ సెక్టర్. సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎలక్ట్రీషియన్స్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ కొన్ని సెక్టర్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ నా యూట్యూబ్లో పోస్ట్ చేశాను, ఆ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో పెడదాం. సో ఇంట్రెస్ట్ ఉంది అలా చేయాలి, 18 years నిండితే చాలు, జపనీస్ N4 వరకు వస్తే చాలు అనమాట, మనం వీఆర్ గుడ్ టు గో అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇట్స్ టైమ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇనఫ్ అండ్ విల్ స్టార్ట్ అప్లై. అంటే కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు ఒకటి వచ్చింది, ఒకప్పుడు అప్లై చేశాను రాలేదు, ఎవరో అప్రోచ్ అవ్వలేదు అంటే అవ్వరు. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మోర్ టాలెంటెడ్ దాన్ అస్. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం చాలా కన్సిస్టెంట్గా ఉండి కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉంటేనే మనకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. ఆపర్చునిటీస్ అయితే అన్ని చోట్ల ఉన్నాయి. వీ జస్ట్ నీడ్ టు బి కన్సిస్టెంట్ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీబడి టు స్పీక్ బేసిక్ జాపనీస్. దట్ వుడ్ హెల్ప్ ఎవ్రీ వన్ టు గెట్ అంటే ప్రయారిటైజ్ చేస్తారు. మన రెజ్యూమ్లో మనకి జాపనీస్ ఉందనంటే ఓకే వీళ్ళకి జాపనీస్ తెలుసు, దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అని అనుకుంటారు. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ బేసికలీ జావా మీద జాబ్స్ ఎక్కువ తీసుకుంటారు జపాన్లో. మనకి జావా వచ్చింది, జావా బాగా మనకి వచ్చు అని అంటే కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి కొన్ని చూసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఇక్కడ యూట్యూబ్లో కానీ కమెంట్స్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. అది యా. అంటే ఒక పర్టికులర్ పే స్కేల్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలమా? అంటే ఇక్కడ ఇండియాలో యాజ్ ఎ ఫ్రెషర్ 6 LPA టు 8 LPA దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ ఎ ఫ్రెషర్. అంటే జపాన్లో యాజ్ ఎ ఫ్రెషర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పే స్కేల్? సో జపాన్లో స్టార్టింగ్ పే వచ్చేసి 24 lakhs ఉంటుంది యెన్స్లో, అంటే మన దాంట్లో 12 lakh రూపీస్ మినిమం పే అది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ యాజ్ వెల్. మినిమం అయితే నెలకి 2 lakh ఎన్ని ఈజీగా వస్తుందంటే 1 lakh రూపీస్. లేదు ఐ వాంట్ టు గెట్ మోర్ పే అనుకున్నప్పుడు యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ జాపనీస్. సో మనకి మంచి జాపనీస్ ఉంటే స్టార్టింగ్ పే అనేది 4 lakhs నుంచి 5 lakh యెన్స్ వరకు ఉంటుందంటే 2.5 నుంచి 3 lakh రూపీస్ వరకు మనకి పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎనీవే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ క్యాపబిలిటీ ఆన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. సో బేసిక్ అయితే 24 lakhs ఉంటుంది యెన్స్లో, అంటే మన 12 LPA. మరి అకామిడేషన్, రెంట్, తర్వాత ఫుడ్ ఇవన్నీ పోను మనం ఏమన్నా సేవ్ చేసుకోగలమా అంటే ఎస్ వీ కెన్ సేవ్, బికాస్ మనకి ఏ కమిట్మెంట్స్ లేకపోతే వీ కెన్ సేవ్. అట్లీస్ట్ వీ కెన్ ఇనఫ్ సరిపోతాయి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ వేస్ టు వర్క్ ఇన్ జపాన్ ఫర్ గుడ్ సాలరీస్ అండ్ గుడ్ పే. మనం చెప్పాను కదా, మనం అప్లై చేసేటప్పుడు చూసుకొని అప్లై చేయడమే. అక్క ఫుడ్ ఎలా ఉంటుంది అక్క జపాన్లో? ఫుడ్ యాక్చువల్లీ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఫుడ్, ఎందుకంటే బేసికలీ జపనీస్ పీపుల్ మోస్ట్లీ ఈట్ బీఫ్ అండ్ పార్క్. సో మనం అవన్నీ తినలేమన్నమాట. నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది అందులో, బీఫ్, పోర్క్, ఫిష్ ఇవన్నీ వీళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. వెజిటేరియన్స్కి కొంచెం కష్టమే, కానీ దే హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ మన ఇండియన్ వెజిటబుల్స్ దొరుకుతాయి, ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, గ్రాసరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఈజీ టు సర్వైవ్. స్టార్టింగ్లో ఏంటంటే వెళ్ళగానే మనకేం అర్థం కాదు కదా, సో మనకి తెలీదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి. బట్ వెన్ యూ గెట్ యూస్ టు ఇట్ అండ్ వెన్ యూ గెట్ గుడ్ ఫ్రెండ్స్ దేర్, ఆటోమేటికలీ దే విల్ సజెస్ట్. సో పక్కనే వెజిటబుల్ స్టోర్స్ ఉంటే మనం వెళ్ళి తెచ్చుకొని కుక్ చేసుకోవడమే. నేనైతే 1.5 year కుక్ చేసుకున్నాను. అలాగే మన ఇండియన్ రెస్టారెంట్స్ బాగా ఉన్నాయి జపాన్లో. జపాన్లోనే కాదు, మన ఇండియా అన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ ఉన్నారు మన ఇండియన్స్. సో ఫుడ్కి అయితే ప్రాబ్లమే ఉండదు, ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి మన ప్లేసెస్ సరౌండింగ్స్లో. ఇండియన్ రెస్టారెంట్స్ నియర్ మీ అని గూగుల్లో కొడితే వచ్చేస్తాయి. సో మనం వెళ్ళి
తినొచ్చు బట్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోశ నేను తినాలనుకుంటే ఇట్ విల్ ఈజీలీ కాస్ట్ మీ 1000 రూపీస్. సో వీటన్నిటికి రెడీగా ఉండి మనం తినడమే. కొంచెం అంటే మన ఫుడ్ వేరే కంట్రీలో దొరకడం అనేది కొంచెం డిమాండ్ ఎక్కువ కదా, కాబట్టి ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సో ఇట్స్ బెటర్ if we cook and at times we can eat outside as well. Also there are good veg options అన్నమాట. వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను అవి పోస్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రీక్వెంట్ గా. I would suggest everybody to check my Instagram also. It's better for them to understand. Yeah. అక్క జపాన్ లో ఇప్పుడు ఎవరైనా హాలిడేస్ కి ఏమైనా ట్రావెల్ చేయడానికంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఏమన్నా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి? Japan actually is a country where you can see a lot of places to travel. చూడటానికి చిన్న కంట్రీలా ఉంటుంది కానీ చాలా పెద్ద కంట్రీ. చాలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్. సో మేము ఆల్మోస్ట్ జపాన్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి ఒక 17 స్టేట్స్ వరకు ఎక్స్ప్లోర్ చేసాం. సో బేసికల్లీ దే విల్ కాల్ స్టేట్స్ యాజ్ ప్రిఫెక్చర్స్. సో 17 ప్రిఫెక్చర్స్ని మేము కవర్ చేసుకున్నాం, చాలా ట్రావెల్ చేసాము. సో టోక్యో అరౌండ్ అయితే షిబుయా, షింజుకు, తర్వాత కవాసకి, యొకోహామా ఈ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఊరికే వీకెండ్స్లో యూ కెన్ స్పెండ్ యువర్ టైమ్. అండ్ సీజన్స్ చాలా మ్యాజికల్గా ఉంటాయి జపాన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెర్రీ బ్లాసమ్స్ ఉంటాయి, సకురా. సో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. అలాగే ఆటమ్ ఉంటుంది. ఆటమ్ సీజన్లో లీవ్స్ కలర్ చేంజ్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్కి సరౌండింగ్స్లోనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. మనం పర్టికులర్గా వేరే ప్లేస్కి వెళ్ళి ట్రావెల్ చేయాల్సినంత నెసిటీ ఉండదు. అన్ని ప్లేసెస్ ఎవ్రీ ప్లేస్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్. సో అండ్ వింటర్కి వచ్చేసరికి రెసార్ట్స్ ఉంటాయి. సో రెసార్ట్స్లో we can enjoy as much as we want. We have a lot of places to explore. So we explored Gala Resort in Yuzawa in winter, during winter, and other resorts కూడా ఉంటాయి, మనం చూసుకుని వెళ్ళడమే అనమాట. I'll suggest everything. I already suggested. Also, I'll again suggest in the description. Yeah. అంటే జపాన్లో ట్రావెల్ చేసేకి చాలా ప్లేసెస్ ఉన్నాయని చెప్పినారు కదా, అంటే ఎంత డిస్టెన్స్లో ఉంటాయంట ఒక మినిమం ఒక 10 కిలోమీటర్స్ ఆర్ 15 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయా? లేదు లేదు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కవాసాకి అనే ప్లేస్లో ఉన్నాను. కవాసాకి నుంచి టోక్యోకి ఇట్ విల్ టేక్ 20 minutes. సో టోక్యో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షిబుయాకో షింజుకుకో వెళ్ళాలి, ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే ఇట్ విల్ ఈజీలీ టేక్ సమ్ 20-25 minutes. లేదు మన సరౌండింగ్స్లో అయితే 20-25 minutes. లేదు మనం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకొని వేరే ప్లేసెస్కి వెళ్ళాలంటే బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి చాలా అవైలబుల్గా. సో బుల్లెట్ ట్రైన్స్ అయితే కూడా వీ కెన్ ట్రావెల్ ఇన్ హాఫ్ డే ఆర్ 1 hour 2 hours. సో వెళ్ళి మనం ట్రావెల్ చేసి రావడమే అనమాట. లేదు బుల్లెట్ ట్రైన్ కన్వీనియంట్ కాదు, నార్మల్ మెట్రోస్లో వెళ్తామని అనుకుంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను టోక్యో నుంచి క్యోతోకి వెళ్ళాలి. క్యోతో అనేది కంట్రీ సైడ్, జపాన్ యొక్క విలేజ్ సైడ్ అనమాట. కంప్లీట్ ట్రెడిషనల్ కల్చర్ని మనం అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో టోక్యో నుంచి క్యోతోకి నేను బుల్లెట్ ట్రైన్లో వెళ్తే ఇట్ విల్ టేక్ హాఫ్ డే. అదే నార్మల్ ట్రైన్లో వెళ్ళానంటే నాట్ హాఫ్ డే, ఒక 2-3 hours వెళ్ళిపోతాం. అదే మనం మెట్రోలో నార్మల్ ట్రైన్స్లో వెళ్ళామంటే కనుక ఇట్ విల్ టేక్ ఈజీలీ 5 to 6 hours. సో ట్రావెల్ అనేది ట్రాన్స్పోర్ట్ని బట్టి మనం చూసుకోవడమే అనమాట. సో కొంతమంది మాకున్న ఫ్రెండ్స్ ఏంటంటే కొంతమంది కార్స్లో వెళ్తారు, అది కొంచెం కంపారిటివ్లీ తక్కువ. సో అదనమాట. అంటే ఇప్పుడు మనలానే ఇప్పుడు ఇండియా నుంచి ఇప్పుడు విజయవాడ మాది, విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళడానికి, విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో జపాన్లో కూడా స్టేట్ టు స్టేట్ మూవ్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అది అక్క ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు అంటే ఇండియా నుంచి జపాన్ టెక్నాలజీలో చాలా హై అని. అంటే మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేసినారు అక్క టెక్నాలజీని జపాన్ వెళ్ళిన తర్వాత? నాకైతే అది జపాన్ వెళ్ళగానంటే నాకు ఫస్ట్ కంట్రీ. నేను ఎప్పుడు చూడలేదు. ఇండియన్ దాటి మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మన ఇండియాలో ఉన్న థింగ్స్ని కంపేర్ చేసుకుంటే జపాన్ ఆబ్వియస్లీ హై ఇన్ టెక్నాలజీ. చాలా టెక్నాలజీ పరంగా చాలా ముందుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఇంకా అదర్ టెక్నాలజీస్లో చాలా ముందుంది. కంట్రీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది కొన్ని విషయాల్లో. దట్ ఐ హావ్ ఆల్రెడీ పోస్టెడ్ ఇన్ మై వీడియోస్. సో టెక్నాలజీ పరంగా జపాన్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే అంటే నేను దేన్ని తక్కువ చేయట్లేదు, బట్ దట్ డస్ ఐ మీన్ టు సే దట్
టెక్నాలజీ పరంగా చాలా బాగుంటుంది జపాన్. బట్ అదర్ థింగ్స్ లో కొంచెం డౌన్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పీపుల్ చాలా ఇంట్రోవర్ట్స్, ఎవరితో మాట్లాడరు. మనం ఆ కంట్రీలో కొంచెం అడ్జస్ట్ అయి ఉండడం కష్టం. మన ఇండియాలో ఏంటంటే తెలియని వాళ్ళైనా కూడా కొంచెం కలిసిపోతారు, బాగా మాట్లాడతారు. సో కొన్ని థింగ్స్ లో మన ఇండియా కూడా డెవలపింగ్. దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ ఇండియా ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ గుడ్ డెవలప్మెంట్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. సో ఈవెన్ జపాన్ ఆల్సో హెల్పింగ్ ఇండియా ఫర్ ద డెవలప్మెంట్. సో ఎనీవే నేను వెళ్ళినప్పుడు అక్కడ కంట్రీ కానీ అక్కడ సిటీస్ కానీ చూసినప్పుడు ఆబ్వియస్లీ ఐ ఫెల్ట్ గుడ్. రోడ్స్ ఆర్ వెరీ క్లీన్, టాయిలెట్స్ ఆర్ పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ ఎక్సలెంట్, చాలా నీట్గా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి. సో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. పీపుల్, యూ విల్ సీ పీపుల్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో అంటే మన వాళ్ళు అవ్వరా అంటే అవుతారు కంపారిటివ్లీ. అది మనకే తెలుసు కదా మన కంట్రీ గురించి. మన 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 ఇప్పుడు మన ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేది. సో గవర్నమెంట్ ని మనం అనడానికి లేదు, కానీ కంప్లీట్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ అండ్ పీపుల్ ఓన్లీ. సో నేను వెళ్ళినప్పుడైతే ఆ కంట్రీ వైబ్ కానీ లేదంటే పీపుల్ ఆర్ వెరీ కైండ్, హంబుల్ అండ్ హెల్ప్ఫుల్. చాలా పొలైట్గా ఉంటారు. వాళ్ళు అన్నిటికీ బో చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు సే థ్యాంక్ యూ, they'll bow and say thank you. So there are several areas where I feel so happy. అంటే అలా అలా రెస్పెక్ట్ ఇచ్చి అది వాళ్ళ కంట్రీ, వాళ్ళ కల్చర్ అలా ఉంది. మన కంట్రీ, మన కల్చర్ వేరేలా ఉంటుంది. బట్ ఎనీవే ఇన్ టెక్నాలజీ దే ఆర్ ఇన్ అడ్వాన్స్. యా. అక్క మీరు జపాన్ వెళ్ళిన తర్వాత ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేసినారా? అంటే ఇండియాలో ఇక్కడ ఇంటికి బట్టి ఎంతైనా ఇల్లు, అక్కడ పోయిన తర్వాత బయట ప్లేస్ కదా, కొత్త కల్చరు, కొత్త ప్లేస్, ఏమన్నా కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేశారా? సో బేసికలీ జపనీస్ వాళ్ళు కొంచెం, ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, మొత్తం కంట్రీ నేను బ్లేమ్ చేయను, కానీ దే ఆర్ పొలైట్, హెల్ప్ఫుల్, ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ గుడ్. బట్ నేను జపాన్ వెళ్ళిన తర్వాత బేసికలీ జపనీస్ ఆర్ వెరీ ఫేర్ అండ్ స్కిన్, వాళ్ళు చాలా తెల్లగా ఉంటారు. సో ఆ యారగెన్స్ అనను, కానీ ఆ గర్వం వాళ్ళలో ఉందన్నమాట. సో మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు నేను కూర్చున్నాను ట్రైన్లో, వెంటనే జపనీస్ వాళ్ళు మన పక్కనే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కూర్చున్న వాళ్ళ పక్కన సీట్ ఖాళీగా ఉందని నేను వెళ్ళి కూర్చున్నాను. సో నన్ను చూడగానే ఆటోమేటిక్గా సడన్ గా కొంతమంది లేచి వెళ్ళిపోతారు, మన మొహం మీద వెళ్ళి వేరే సీట్లో కూర్చుంటారు. సో ఇట్ బేసికలీ మనం దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే మేబీ వాళ్ళు మన పక్కన కూర్చోవడానికి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతూ వెళ్ళిపోయారేమో తెలీదు. బట్ సెకండ్ థింగ్ కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తే ప్రాబ్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ అ రేసిజం ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే అది మేనర్స్ కాదు కదా బేసికలీ. సో వాళ్ళ కొంచెం లోపల కొన్ని ఉన్నాయన్నమాట, వాళ్ళకి నచ్చరు. డార్క్ స్కిన్ టోన్ అన్నా కూడా వాళ్ళకి యాక్చువల్గా నచ్చదు. బట్ నాట్ ఎవ్రీబడి విల్ బి లైక్ దట్. 20% యూ విల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్. 80% అంతా బాగుంటారు, ఆ డిఫరెన్సెస్ ఏం లేకుండా చూసుకుంటారు అనమాట. ఇంకా అదొకటి నేను 2 times ఎక్స్పీరియన్స్ చేశాను ట్రైన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు. ఇంకా రెండోది ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు తాగుబోతులు ఉంటారు, అంటే బాగా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా పెద్దవాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే మా కంట్రీకి వచ్చారా మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, అది ఇది అని చెప్పేసి కొంచెం హార్ష్గా రెస్పాండ్ అవుతారు, మాట్లాడుతూ ఉంటారు. సో బేసికలీ అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి మనం ముందుకు వెళ్ళిపోవడమే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ టోటలీ సేఫ్, జపాన్ ఇస్ రియలీ సేఫ్ టు లివ్. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనం తొందరపడి ఏం మాట్లాడకుండా మన పని మనం చేసుకోవడమే అనమాట. సో ఇలాంటి ఇంకొకటి లాంగ్వేజ్ ఇష్యూస్ చాలా వచ్చాయి, చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే కొన్నిసార్లు మనం గూగుల్ ట్రాన్స్లేట్స్ యూస్ చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు, మనం కన్వే చేయాల్సింది కరెక్ట్గా కన్వే అవ్వదు ఎదుటి వాళ్ళకి. సో ఇట్స్ బెటర్ to learn something rather than speaking without knowing anything. It's better to learn something and speak out. Endukante obviously it will create an impression about the whole country. Like if I'm coming to you and if I'm talking to you, so it's better, మనకి మంచి భాష వచ్చింది, మంచిగా మాట్లాడుతున్నామంటే ఓ ఈస్ వెరీ పొలైట్ అనుకుంటారు. సో అదనమాట. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ లివింగ్ అనమాట. అది అక్క ఇది జపాన్ లో అర్త్ క్వేక్స్ ఎక్కువ వస్తుంటాయని వింటుంటాం కదా నార్మల్ గా న్యూస్ లో. అంటే ఇది నిజమా? అంటే మీరున్న ఏరియాస్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేసినారా?
సో జపాన్‌లో ఎర్త్‌క్వేక్స్ అండ్ సునామీస్ ఆర్ వెరీ సునామీ కాదు గానీ ఎర్త్‌క్వేక్స్ చాలా క్యాజువల్, కామన్. ఎందుకంటే నేనున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 టైమ్స్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో ఆల్రెడీ మీకు మీరు న్యూస్ చూసే ఉంటారు. జనవరి 1, 2024లో ఈ సంవత్సరం జనవరిలో పెద్ద ఎర్త్‌క్వేక్ వచ్చింది జపాన్‌లో. సునామీ అలర్ట్స్ కూడా వచ్చాయి. సో లక్కీలీ వి వర్ ఎట్ ద టైమ్ వి వర్ ట్రావెలింగ్ ఇవాతే ప్రిఫెక్చర్ అని చెప్పేసి ఆ ప్లేస్‌లో ఉన్నామనమాట. సో వి డిడ్ంట్ ఎక్స్‌పీరియన్స్ ఎనీథింగ్. బట్ దట్ వాస్ హ్యూజ్. చాలా మ్యాగ్నిట్యూడ్‌తో ఆల్మోస్ట్ 7.1 మ్యాగ్నిట్యూడ్‌తో ఎర్త్‌క్వేక్స్ వచ్చాయన్నమాట ఆ టైంలో. బట్ లక్కీలీ వి వర్ సేఫ్. దేర్ వర్ పీపుల్ హూ గాట్ ఇంజ్యూర్డ్ అండ్ సఫర్డ్ ఎ లాట్ ఎట్ దట్ టైమ్. ఆల్సో నేను నా అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు ఒకరోజు నైట్ 3:00కి వచ్చిందనమాట ఎర్త్‌క్వేక్. సో ఐ వాస్ స్లీపింగ్ అండ్ ఉయ్యాలలాగా ఊగుతా ఉందనమాట. ఫస్ట్ టైమ్ కదా మనం ఎక్స్‌పీరియన్స్ చేసేది. సో కొంచెం భయమేసింది. వెంటనే నేను ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళిపోయి ఐ వాస్ టాకింగ్ టు అవర్ ఫాలోవర్స్, ఆస్క్ మీ ఎ క్వెషన్ అని పెట్టేసి నిద్ర పట్టలేదు చాలా సేపు. భయమేసింది. ఎందుకంటే ఇట్ వాస్ హెవీ అనమాట. చాలా ప్రెషర్ అయినా బిల్డింగ్స్ ఆర్ కన్‌స్ట్రక్టెడ్ ఇన్ ఎ వే దట్ మనకి ఏ ప్రాబ్లమ్ రాదు. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కూడా చాలా ప్రాపర్‌గా ఉంటదనమాట. సో కింద దే విల్ డిజైన్ ఇట్. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కూడా ఎర్త్‌క్వేక్స్‌ని బేస్ చేసుకొని డిజైన్ చేసుకున్నారు కాబట్టి ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడల్లా బిల్డింగ్స్ పడిపోవడాలు అట్లేం ఉండదు. జస్ట్ ఊగుతదనమాట. ఇట్ విల్ జస్ట్ స్వింగ్. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఒక హార్డ్‌లీ 5-10 సెకండ్స్ ఉంటుందంతే. కానీ జనవరి 1 వచ్చింది మాత్రం చాలా ఫ్రీక్వెంట్‌గా కంటిన్యూయస్‌గా వచ్చిందనమాట రిపీటెడ్‌గా. సో దట్ వాస్ డేంజరస్. బట్ యూజువల్లీ వస్తే గనక ఒక 10 సెకండ్స్ కూడా ఉండదు. ఫస్ట్ మాకు అలర్ట్స్ వస్తాయి. మన ఫోన్స్‌లో ఎమర్జెన్సీ అలర్ట్ మోగుతా ఉంటది. ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి, లేదా ఎర్త్‌క్వేక్ వస్తుంది, కేర్‌ఫుల్‌గా ఉండండి, టేబుల్ కిందకి. దేర్ ఆర్ ప్రికాషన్స్ టు టేక్. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి, మనం వెళ్ళిపోవచ్చు. సో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అలానే ఉంటాయి. సో టెన్షన్ పడాల్సిన పనైతే లేదు. ఈ రీసెంట్‌గా ఇప్పుడు కూడా మనం వింటున్నాం గదా న్యూస్‌లో ఎర్త్‌క్వేక్స్ వస్తున్నాయి, సునామీ అలర్ట్స్ వస్తున్నాయని. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్, వస్తున్నాయి. ఇప్పుడు సునామీ అలర్ట్ వార్నింగ్ అయితే తగ్గింది. ఎందుకంటే ఆహ్, చాలా మంది గ్రౌండ్ చెక్ చేశారు. ప్రెజెంట్ అయితే ఏ వార్నింగ్స్ లేవు, ఇష్యూస్ లేవు. సో బట్ ఎనీవే జపాన్‌లో ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా రావచ్చు సునామీ అనేది, ఎర్త్‌క్వేక్స్ అనేవి. వచ్చినప్పుడు మాత్రం టెరబుల్‌గా ఉంటుంది. ఎప్పుడనేది ఎవరికీ తెలీదు. బట్ ఈ ఎర్త్‌క్వేక్స్ అనేవి కామన్ అనమాట. ఒకవేళ ఈ రోజు నైట్ ఎంత భయంకరమైన ఎర్త్‌క్వేక్ వచ్చినా రేపు పొద్దున్నకి జనాలు నార్మల్ అయిపోతారు. ఎందుకంటే దే గాట్ యూజ్డ్ టు ఇట్. ఎన్నో సంవత్సరాల నుంచి అది రిపీట్ అవుతా ఉంది కదా! సో దే జస్ట్ గాట్ యూజ్డ్ టు ఇట్ అనమాట. అది. అంటే వాళ్ళకి ఉండి ఉండి అలవాటయిపోయిందన్నమాట. ఉండి అలవాటయిపోయింది. లైక్ దే డోంట్ కేర్. పట్టించుకోరు. ఎందుకంటే వచ్చేది ఎప్పుడైనా వస్తది. దే నో దట్ జపాన్ ఈస్ అవును. నాట్ సేఫ్. ఎందుకంటే ఆహ్, సేఫ్ కాదు. ఎర్త్‌క్వేక్స్, సునామీస్ ఎక్కువ ఆల్రెడీ వచ్చింది గదా! 2011లో. సో దే ఆర్ రెడీ. అవును. దే ఆర్ రెడీ. కానీ కన్‌స్ట్రక్షన్స్ కానీ, వాళ్ళ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అంతా గూడా అలాగే డిజైన్ చేసుకున్నారు. దే ఆర్ సేఫ్. బట్ వచ్చినప్పుడు చెప్పలేం. వస్తది. ఎప్పుడొస్తదనేది ఎవరికీ అవును. తెలీదు. ఈవెన్ దే ఆల్సో డోంట్ నో. బట్ దే ఆర్ రెడీ ఫర్ ఇట్. దే ఆర్ ప్రిపేర్డ్ అనమాట. అది. జపాన్‌లో టీ ఎక్కువ తాగుతారని, అంటే టీ బ్రేక్స్ ఎక్కువుంటాయని విన్నా. అది నిజమా? అట్లే ఎలా యాహ్! ఉంటుంది? జపాన్‌లో కాఫీ పిచ్చోళ్ళు బాగా ఉంటారనమాట. బాగా తాగుతారు. బాగా ఇష్టపడతారు వాళ్ళు. బేసికల్లీ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ కాఫీ ఈ 3 బాగా ఎక్కువుంటాయి జపాన్‌లో. అండ్ దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. మనకి స్మోక్ జేయడానికి సెపరేట్‌గా స్మోకింగ్ ఏరియాస్ ఉంటాయి. కాఫీస్ కానీ, ఆల్కహాల్ గానీ, సిగరెట్స్ కానీ కామన్ అనమాట. ఇవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తా ఉంటారు. సో బ్రేక్స్ కూడా వాళ్ళ ఇష్టం అనమాట. నచ్చినప్పుడు తీసుకుంటారు. ప్రతి ఆఫీస్‌లో లేదా ప్రతి స్టోర్‌లో, నాట్ ఎవ్రీ స్టోర్, అంటే ప్రతి ప్లేస్‌లో మనకి వెండింగ్ మెషిన్స్ అని ఉంటాయి. అందులో కాఫీలు, ఆల్కహాల్ ఇవన్నీ కామన్‌గా దొరుకుతాయి. సో జనాలు అవి ఎక్కువ తాగుతా కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తా ఉంటారనమాట. ఓకే అక్క. మీ టైంని ఇంతసేపు ఇయ్యడానికి. అంటే చానా క్వెషన్స్ అడిగినా. ఇంకా ఆడియన్స్‌కి ఏమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేస్తే అక్క రిప్లై ఇస్తారు. ఏమన్నా యాహ్! డౌట్స్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ ఆర్ లివింగ్ ఆర్ ఎనీ షాపింగ్, ఏమన్నా డౌట్స్ ఉన్నా అక్క రిప్లై ఇస్తారు. మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో లేకుంటే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా జపాన్ వెళ్తుంటే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి వన్ వే ఆర్ అనదర్ వేలో ఉపయోగం వస్తుంది. థ్యాంక్ యూ యాహ్! ఫ్రెండ్స్. బాయ్. యాహ్! బై. థ్యాంక్ యూ అక్క. సరే బై.